గర్భిణీలలో కామెర్లు గర్భం దాల్చిన సమయం అటు తల్లికి ఇటు బిడ్డకు చాలా ముఖ్యమైన సమయం. ఏ రకమైన ఆరోగ్య సమస్య విషయంలోనైనా ఎన్నో జాగ్రత్తలు అవసరం. తల్లి ఆరోగ్య ప్రభావం శిశువు మీద ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. తల్లి ద్వారా అలా గర్భస్థ శిశువుకు సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది కామెర్లు. కాలేయంలో సమస్య కారణంగా వచ్చే కామెర్ల లక్షణాలు, కారణాలు, ముందు జాగ్రత్తలు, నయం చేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం. గర్భిణీలకు వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపించడం సహజం. కానీ ఆ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగినా, రక్తలేమితో బలహీనంగా అనిపించినా, చర్మం పాలిపోయినట్టు లేదా పచ్చరంగులోకి మారుతున్నట్లు కనపడుతున్నా, ఆకలి మందగించినా అవి ఖచ్చితంగా కామెర్లు లక్షణాలే. దీనివలన తల్లికి బిడ్డకు సమస్యే. కాలేయం పనితీరు మందగించినప్పుడు ఏర్పడే పరిస్థితిని ప్రధానంగా కామెర్లని చెప్పవచ్చు. అయితే కామెర్లు రావటానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. మద్యం సేవించడం వలన కాలేయం దెబ్బతినటం సహజంగా జరుగుతుంది. ఇది కామెర్లకు దారితీయవచ్చు. అదేవిధంగా మద్యం సేవించని వారిలోనూ కాలేయంలో కొవ్వు పెరగటం వలన కానీ, వైరల్ హెపటైటిస్ వలన కానీ కామెర్లు రావచ్చు. కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు సైతం కామెర్లు రావటానికి అవకాశం ఉంటుంది. పిత్తవాహికల్లో రాళ్లు ఏర్పడటం వలన కూడా బిలిరూబిన్ పేరుకుపోయి కామెర్లు వస్తాయి. పారాసిటమాల్ మందులు ఎక్కువగా వాడటం వలన వ్యర్థాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం కోల్పోయినా కాలేయం చివరికి కామెర్లకు దారితీయవచ్చు. మలేరియా జ్వరం వలన కాలేయానికి వాపు రావచ్చు. అలాంటప్పుడు కూడా కామెర్లు వస్తాయి. నెలలు నిండిన తరువాత లేదా కాన్పు తర్వాత కూడా ప్రాణాంతకమైన హెల్ప్ సిండ్రోమ్ కూడా మరో కారణం. స్థూలకాయం, కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉండటం, పిత్తాశయంలో రాళ్లు పేరుకుపోయి బిలిరూబిన్ తొలగింపుకు అడ్డంకిగా మారటం లాంటి పరిస్థితులు కామెర్లు రావటానికి దారితీస్తాయి. కళ్ళు పసుపచ్చగా ఉన్నప్పుడు, చర్మం కూడా పసుపచ్చ ఛాయలోకి మారుతున్నప్పుడు, మూత్రం ముదురు రంగులో ఉన్నప్పుడు అవి కామెర్లు లక్షణాలుగా భావించాలి. అదేవిధంగా చర్మం దురద పెడుతున్నట్లు అనిపించడం, మలం లేత రంగులో ఉండటం, బలహీనంగా అనిపించడం, ఆకలి మందగించడం, తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం, కాళ్ళు వాపు లాంటి లక్షణాలు కనపడినప్పుడు అది కామెర్ల వ్యాధి సూచించినట్లుగా అనుమానించాలి. సాధారణంగా భౌతిక లక్షణాలు బట్టి డాక్టర్లు చాలా వరకు కామెర్లను గుర్తుపడతారు. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నల ద్వారా సమాచారం రాబట్టి నిర్ధారించగలుగుతారు. ఇతర లక్షణాలు, వాడుతున్న మందులు కూడా అడిగి తెలుసుకుంటారు. ప్రధానంగా మూత్ర పరీక్షతో కామెర్లను నిర్ధారించుకుంటారు. మలేరియా గాని, హెపటైటిస్తో గాని బాధపడుతున్నారేమో తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు కూడా చేయించుకోమని చెప్తారు. అయితే కాలేయం దెబ్బతిని ఉంటుందేమోనన్న అనుమానం వచ్చినప్పుడు మద్యం సంబంధిత కాలేయ సమస్య కానీ, లివర్ సిరోసిన్ కానీ, హెపటైటిస్ లాంటి సమస్య కానీ ఏర్పడి ఉండవచ్చినప్పుడు కాలేయం పనితీరును తెలియజెప్పే పరీక్షలు చేయించుకోమని చెప్పవచ్చు. అంతర్గతంగా ఏమైనా సమస్యలున్నాయనుకుంటే అల్ట్రాసౌండ్ పరీక్షకు కూడా డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. పరిస్థితి మరింత తీవ్రంగా ఉందనిపిస్తే కాలేయపు క్యాన్సర్ లేదా కాలేయపు సిరోసిన్ కారణం కాదని నిర్ధారించుకోవటానికి బయోప్సీ చేయించమని కూడా చెప్పవచ్చు. గర్భిణీలలో కామెర్లు సమస్య వచ్చినప్పుడు రక్త పరీక్ష, సిటీ స్కాన్ సాయంతో గుర్తిస్తారు. నిజానికి కామెర్లు అనేది అంతర్లీనంగా ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యకు కారణం కావచ్చు. అందువలన గర్భిణీల కోసం ప్రత్యేకంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కామెర్లకు కారణం హెపటైటిస్ ఏ అయితే చికిత్స కూడా అవసరం లేకుండానే నయమవుతుంది. కానీ మలేరియా వలన వచ్చిన కామెర్లు అయితే తగిన చికిత్స చేస్తారు. సెరోసిన్ కాలేయపు క్యాన్సర్, తీవ్రమైన హెపటైటిస్ వలన అయితే గట్టి చికిత్స అవసరమవుతుంది. గర్భిణీలకు కామెర్లు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవటం సాధ్యమేనా అన్నది సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న. నిజానికి కామెర్లు రావటానికి రకరకాల కారణాలు ఉండటం వలన ప్రత్యేకంగా ఫలానా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని చెప్పడం కూడా కష్టమే. అయితే ఎక్కువ మంది డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు ఏమిటంటే గర్భవతులుగా ఉన్నంతకాలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, తగినంత బరువు మాత్రమే ఉండేటట్లు చూసుకోవటం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. కాలేయంతో సహా దేహ భాగాలన్నిటికీ ఆక్సిజన్, రక్తం సరిగా అందేటట్లు సురక్షితమైన వ్యాయామం చేయటం చాలా మంచిది. అయితే ఏ మేరకు వ్యాయామం చేయాలో డాక్టర్ సలహా తీసుకోవాలి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ సోకకుండా గైనకాలజిస్ట్ సలహా ప్రకారం అన్ని రకాల టీకాలు తీసుకోవాలి. మందులు ఎక్కువగా వాడే కొద్దీ కాలేయానికి ప్రమాదకారులుగా తయారవుతారు కాబట్టి డాక్టర్ సలహా లేకుండా మందులు కొని వాడటం మంచిది కాదు. మరీ ముఖ్యంగా గర్భవతులు,
మందుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీలకు కామెర్లు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రావటానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చిన వెంటనే కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించడం మంచిది. సకాలంలో చికిత్స చేయించుకోగలిగితే సమస్య తీవ్రత తగ్గుతుంది.